మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. అందరికి శనార్థులు ఇక మరి మీ నర్సయ్య తాత చిన్నగా మెల్లగా పైలం కట్టిండు. ఎక్కడ ఏంది ఏం కథ అని చెప్తా. నేల రాలిన మందారాలు తెలంగాణ సింధూరాలు, నేల రాలిన మందారాలు తెలంగాణ సింధూరాలు, ఏ తల్లి బిడ్డలో వీరు భూతల్లి ఒడిలో ఒదిగినారు. ప్రత్యేక రాష్ట్రము కావాలంటూ తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ ఉద్యమంలో మనము ఉరమాలంటూ పిడుగులాగా మనము మెరవాలంటూ జన్మనిచ్చిన తెలంగాణకు ఎర్రని బొట్టు దిద్దిపోయిండ్రు. అర్థం కావచ్చు ఇప్పటికే. తెలంగాణ కోసం మరి ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు, రక్తాలు చిందించారు. మరి అలా అమరుల గుండెల నిండా తలుసుకునే పండుగ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. తెలంగాణ వచ్చిన యాళ్ళ తెలంగాణ 29వ రాష్ట్రంగా ఏర్పడ్డ రోజు. ఇక మరి నీళ్ళ కోసం, నిధుల కోసము, నియామకాల కోసము పోరగాళ్ళు, బొట్టగాళ్ళు, ముసలోళ్ళు, ముడుగోళ్ళు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, అరెక్కలు, సకల జనులు సమ్మె చేసిరు. మిలియన్ మార్చ్ అయింది అని దండం పెట్టి పొద్దున్నాక చెప్పిన ఒడువని చరిత్ర ఇది. మరి ఇవాళ మీ తాత ఏడికి పైన కట్టిండు నర్సయ్య తాత అంటే ఒక పిల్లగాడు ఉండే కదా ఆనాడు సికింద్రాబాద్ ఎంపీగా ఉండే కదా, ఇప్పుడు ఎక్స్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. ఇక మరి ఆయన పార్లమెంట్లో ఏ రకంగా కొట్లాడిండు, అసలు పార్లమెంట్లో ఏం నడిచింది, ఏ రకంగా వీళ్ళు పంచాయతీ చేసిరు తెలంగాణ కోసం అనేది కూడా మరి అరుచుకుంటా మీరు చూస్తూనే ఉండరు మన బిగ్ టీవీ. ఏమా ఎటువా ఉన్నాడా పెద్ద మనిషి? అదే ఎవరు ఆయన? పని వచ్చింది పోయాగు పోతా. తీసుకొచ్చిన వ్యక్తి అంజన్ కుమార్ యాదవ్. తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తి అంజన్ కుమార్ యాదవ్. ఓహో, పాత్ర పెద్దగానే ఉన్నట్టుంది ఈయనది కూడా. ఇక లోపలికి పోయి ఇక మరి కథ మాత్రం ఏంది, ఈయన ఏ రకంగా తల్లాడిండు, ఎట్లా కొట్లాడిండు, ఏం కథ అనేది ఇక మీకు పూస పుచ్చినట్టుగా జర్ర వినబెడతా మీరు చూస్తూనే ఉండరు మన బిగ్ టీవీ. అమ్మో నీ దండం పెట్టి ఓ సాగు శనార్థి. ఇగో ఇది కథ మొత్తానికైతే చిన్నగా పసి పట్టి ఇక మరి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఇంట్లో అడుగు పెట్టినా. ఇక మీకు ఎల్లాక చెప్పినా కదా పార్లమెంట్లో ఆయనే మరి ఎట్ట కొట్లాడిండు, ఎన్ని బాధలు పడ్డాడు, ఎంత కష్టపడ్డాడు, ఎంత చెమట తీసిండు అనేది ఇక మరి అడుగుతా. ఆయన కడుపులో ఉన్న కషాయం ఎంతో మొత్తం అక్కిస్తా, మీరు చూస్తూనే ఉండరు మన బిగ్ టీవీ. ఏం సంగతి, ఎట్ట సంగతి? ఇవాళ మరి పండుగ లోక వెలిపిన తెలంగాణ నీ దండం పెట్టి తెలంగాణ వచ్చిన పర్మిషన్ తెలంగాణ. అదే ఈ తెలంగాణ అవతరణ దినోత్సవం ఈ పండుగ కోసం నువ్వు ఏమైనా తల్లానేవా? ఈ పుట్టినరోజు కోసం చాలా తల్లాడితేనే ఈ పుట్టినరోజు వచ్చింది. కాంగ్రెస్ ఆ రోజు కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో నిరంతరం కొట్లాడుతున్నారు. ప్రతిరోజు పార్లమెంట్ 3 సంవత్సరాలు పార్లమెంట్లో ప్రతి నిత్యం అడిషన్ చేపిస్తున్నట్టు పోడియం దగ్గరకు పోయి, స్పీకర్ దగ్గరకు పోయి జై తెలంగాణ జై తెలంగాణ అని రోజు మాట్లాడుతుంటే ప్రతి దినము ప్రణబ్ దాదా కానీ, లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, శరత్ యాదవ్ అందరి దగ్గరికి పోయి మేము చెప్తుంటే మాకు సపోర్ట్ చేయండి మీరు తెలంగాణ గురించి. మా దగ్గర పిల్లలు చచ్చిపోతున్నారు, విద్యార్థులు చచ్చిపోతున్నారు. అప్పుడే తొలి విడతలనే 1200 మంది చచ్చిపోయారు. మళ్ళీ ఇప్పుడు చచ్చిపోతున్నారు వందలాది మంది.
శ్రీకాంతాచార్య సొంతలు తగలబెట్టుకొని కాస్తున్నారు ఉద్యోగాలు లేక అని యూనివర్సిటీలలో తెలంగాణ జనాలకు ఏం అనుమానం వస్తుంది ఎరికేనా? ఏమొస్తుంది? ఇప్పుడు ఆయన ఉండే కదా కేసీరావయ్య కొడుకు రాములు, ఆయన ఏమంటుండంటే అప్పుడప్పుడు తెలంగాణ తెచ్చింది మా అయ్యనే, తెలంగాణ కొట్లాడి సాధించింది మా అయ్య కేసీరావు అని ఈ రావులు చెప్పుకొస్తుండు. ఈ తిక్కడ పక్కడ అవుతురు జనాలు. అరే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమో సోనియమ్మ ఇచ్చింది అంటుర్రు. సోనియమ్మ ఇచ్చినాకనే ఇంటికి పోయి కుటుంబ సభ్యులతో అందరూ పోయి కాళ్ళ మీద కూడా చెప్పారు కదా, నువ్వు ఇచ్చినతో అసెంబ్లీలో కూడా చెప్పిండు కదా ఈ తెలంగాణ ఇచ్చింది. దాంట్లో రెండో అసెంబ్లీలో చెప్పిండు, దీంట్లో డౌటే లేదు, తెలంగాణ సోనియమ్మ వల్లనే వచ్చింది, సోనియమ్మ ప్రోద్బలంతోనే వచ్చింది తెలంగాణ, దాంట్లో రెండో ముచ్చట లేదని చెప్పిండు అన్నాడు. అసెంబ్లీలో చెప్పిండు. కేసీఆర్, హరీష్ రావు, కవిత, కోడలు, మన్మరాళ్ళు అందరు పోయి ఇంటికాడ గ్రూప్ ఫోటో దిగి కాళ్ళ మీద ఒక్కి వచ్చింది కదా బిల్లు పాస్ అయినాక. ఈ కథ నడిచిందా? నడిచింది. మళ్ళా పార్లమెంట్లో ఉట్టిగానే వచ్చిన బిల్లు జింపుతందుకు వచ్చి స్ప్రే కొట్టిరు. మాయ తెలంగాణ తెచ్చిండని ఈ రాములు సంకలు గుద్దుకునేది ఎక్కడిది మరి? పార్లమెంట్లో బిల్లు పాస్ అవుతుంది కదా ఇప్పుడైతే. ఆ రోజు పార్లమెంట్లో లేడు కేసీఆర్. బిల్లు పాస్ అయ్యే రోజు మేమున్నాం, మేము తల్లాడినాం, మేము కొట్లాడినాం, మేము కొట్టినాం, పుసుకు గుద్దులు అన్నీ ఆడ పుట్టిగా ఏం రాలేదు. బాధ పెద్ద లొల్లి అంగా మేము కొట్టి మమ్మల్ని కొడతారు, మమ్మల్ని కొడతాడా? అయ్యింది. అయినందుకే ఆడు అంటున్నా దర్వాజాలు బంద్ చేసి ఇచ్చిండు మోదీ. దర్వాజాలు బంద్ చేసి ఇవ్వకుండా దర్వాజాలు కుల్లబెట్టిస్తారు. దర్వాజాలు ఏదైనా అవుతున్నప్పుడు ఓటింగ్ అయినప్పుడు ఇవన్నీ బిల్లు పాస్ అయ్యేటప్పుడు దర్వాజాలు బంద్ చేసి పెట్టిస్తారు. తల్లిని చంపి బిడ్డనిచ్చిన అన్నాడా ఎవడు? మోదీ. అల్లే మొన్న వాళ్ళ పార్టీ కూడా ఒక ఎంపీ ఏమంటున్నాడు, పాకిస్తాన్ బంగ్లాదేశ్ విడదీసినట్టు చేసి తెలంగాణ ఇచ్చి అన్నాడా ఎంపీ. అందుకోసం పార్లమెంట్లో కొట్లాడింది కాంగ్రెస్ ఎంపీలో మేము. అలా నేను ప్రణబ్ ముఖర్జీ ఉండే కదా మా చైర్మన్, ఆయన మీద సాక్షాత్ దండవతం సోనియా గాంధీ తల్లి నీ పుట్టినరోజు ఉంది అలా, నేను సర్వే సత్యనారాయణ తల్లి నీ పుట్టినరోజు ఇవాళ డిక్లేర్ చేసి తల్లి ఇంటింట్లో ఫోటో పెట్టుకుంటామంటే నిజంగానే అదే రోజు డిక్లేర్ చేసింది. సాయంత్రం మేము పోయి పెసుకు చెప్పాలంటే నవ్వుకుంటా చెప్పిందమ్మా. ఆ రోజు బయటకు వచ్చి ప్రెస్కి చెప్పినాం ఇలా మేడం డిక్లేర్, సాయంత్రం డిక్లేర్ చేసాక మళ్ళీ ఈరోజు ఆ రోజు ఏం చేసిర్రు, బిల్లు పాస్ అయ్యాక రోషయ్య సీఎం ఉండే, వాళ్ళందరూ అసెంబ్లీలో బిల్లు పెట్టి అది చేయి పంపించమంటే పెద్ద అంగడి లొల్లి చేసి మళ్ళీ దాన్ని పులరాంగ్ చేసారు. ఆ రోజు అందరూ రాగమాగం చేసి గడబడి చేసేసి అందరూ అది కానీ అదే రోజు డిక్లేర్ చేసింది. 9 డిసెంబర్ రోజు ఆమె బర్త్డే రోజే ఆమె చేసింది. మళ్ళీ వీళ్ళంతా లొల్లి అది హంగామా చేశారు, అది మళ్ళీ కొంచెం పొడాంగ్ అయింది. అది మొత్తానికి కాలు మొక్కి నేను సర్వే సత్యనారాయణ వీళ్ళందరం. నువ్వు కూడా కాలు మొక్కినవా సోనియా గాంధీ? సోనియా గాంధీ తెలంగాణ తల్లి పిల్లలు చచ్చిపోతూ కాలు మొక్కుకున్నా దేవత కదా తెలంగాణకి. అలా మొగడు దేశానికి ప్రాణాలు అర్పించింది, అలా అత్త అర్పించింది, దేశం గురించి ప్రాణత్యాగాలు చేసిన కుటుంబం అది. వీళ్ళకి ఆర్టిఫిషియల్ కాదు కదా. అందుకోసం వాళ్ళు ఇచ్చింది ఆ తల్లి తెలంగాణ. అక్కడ నాశనం అయింది ఆంధ్రప్రదేశ్లో, అయినా కానీ 2 రాష్ట్రాలలో అక్కడ పోయినా ఇక్కడ వచ్చిందని నేను ఇచ్చింది తెలంగాణ. 42 మంది ఎంపీలు ఉంటుండే, అది కాదని కూడా తెలంగాణకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంది ఆమె. అప్పుడు వచ్చి కరీంనగర్ జిల్లా సభలో చెప్పింది కదా, నేను తెలంగాణ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. ఎందరో ప్రాణత్యాగాలు చేసిరు, ఎంతోమంది ఉద్యమంలో కారులు అందరినీ మర్చిపోయింది కదా ఆయన. మరవలే ఒక్కొక్కరిని గుర్తింపించి ఇప్పుడు మళ్ళా గుర్తించుకుంటేనే ఇప్పుడు మహిళా కమిషన్ల సాకలి ఐలమ్మకు, మన్మరాలకు, ఇంకా శ్రీకాంతాచారి తల్లికి వాళ్ళందరికీ వీళ్ళ కుటుంబాలకు మీరేమైనా ఆసరా అవుతుర్రా మరి? ఇప్పుడు అవుతున్నాం, ఏరేరి ఇస్తున్నాం కనుక దాని మీద ఒక కమిటీ వేసినాం. 7 ఎవరెవరు మిస్ అవుతున్నారు, ఆ మిస్ పట్టుకురాని అంతా పట్టుకొచ్చి అందరి కోసం మన కమిటీ చేసుకుంటారు. కోదన్ రెడ్డి, మీ అద్దంకి దయాకర్, పొన్నం ప్రభాకర్, ఆ కేశవరావుకు పెట్టారు కదా కమిటీ చైర్మన్. అమరవీరులు ఎవరెవరో గుర్తుపట్టి వాళ్ళకి ఇంద్రమ్మ ఇళ్ళ, ఇంకా వాళ్ళ కొలువులా, ఇంకేమన్నా ఇయ్యాల జాగలు, ప్రశంసా పత్రాలు అవన్నీ ఇవన్నీ కమిటీ చేసారు. కాంగ్రెస్ చేసారు. తెలుగు తల్లిది పెట్టిన సెక్రటరీలో పెట్టిరు, తెలుగు విగ్రహం పెట్టలే పెట్టారు కదా. వాళ్ళందరికీ కనుక్కున్నా. గద్దర్కి ఎవరా ఎంత పెద్ద ఆయన పేరు మీద ఫిలిం ఆర్డర్ పెట్టారు కదా, పొడుస్తున్న పొద్దు మీద
అని పాడిండా లేదా పాడు 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 అమ్మ వీర తెలంగాణమా అని పాడిండు కొడుస్తున్న పొద్దు నీవు ఆ, గొంతు బాగు పాడే. అదే అట్లా నేను ఢిల్లీలా నా పార్లమెంట్లో ఇల్లుండే ఆ, నడి బొడ్డులా ఆ. ఈ ఉద్యమకారులు యూనివర్సిటీ వాళ్ళు అందరూ వస్తే నా ఇంట్లో రోజు లంగరకాన పెట్టి అందరికి భోజనాలు పెడుతుంటే వా వచ్చిన విద్యార్థులు యూనివర్సిటీ పిల్లలు కోదండరామ్ కానీ వీళ్ళందరికీ అడుగు తెలుస్తుంది శ్రీనివాస్ గౌడ్ అప్పుడంతా అలా ఉండే కదా శ్రీనివాస్ గౌడ్ అద్దంకి దయాకర్ బాబు ఎంతమంది యుద్ధకారులు అందరూ వస్తుండే మన ఇంటికి వాళ్ళకి నీడ నిలకడ ఉండాలిగా ఢిల్లీలో అంటే మొత్తానికైతే ఇప్పుడు వందలాది మంది అమరవీరులు ఇలా పైలోకంలో ఉండరు ఇలా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మేము కొట్లాడినందుకు మేము సచ్చి తెలంగాణ సాధించినందుకు కాంగ్రెస్ సర్కార్లో అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరుగుతుంది మా అయ్యమ్మలకు అని వాళ్ళు సంబూరపడుతున్నట్టవా అమరవీరులు పైన తప్పక పడుతుంది ఈరోజు మేము పోయిన అమరవీరుల స్తూపం దగ్గరికి జవహర్ వాళ్ళకు నివాళులు అర్పించి వచ్చిన పూలు వచ్చి ముఖ్యమంత్రి గారితో పాటు మేము మా పిసిసి ప్రెసిడెంట్ అందరం పోయి వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలి అందుకోసం ఈరోజు పార్టీ ఆయుర్వాప దినంగా కదా 12 సంవత్సరాలు అయింది వచ్చి తెలంగాణ ఆవిర్భవించి 29 రాష్ట్రంగా దాంట్లో ఎంతోమంది ఉన్నాయి వీళ్ళు చేసింది ఏం లేదు ఆర్టిఫిషియల్ ఉద్యమాలు చేసి అంటే నువ్వు పార్లమెంట్లో బాగానే కొట్లాడినావు బాగానే కానీ చాలా ఆల్రెడీ నీకు విట్నెస్లతో సహా ఉన్నాయి కదా ఫోటోలు ఇవన్నీ పంచాయతీలు అన్నీ ఉన్నాయి వీడియోలు ఉన్నాయి కాళ్ళతో దూరాలతో రంజన్ కుమార్ యాదవ్ మాకు లోపల బాగా అడ్జస్ట్ టైట్ చేసిండు బిల్ పాస్ చేసి అడ్డం పడితే అడ్డగొట్టిండు అని ఆ రోజు బిల్ పాస్ అయిన తెల్లారి 12 ఏళ్ళ కింద బిల్ పాస్ అయిన పేపర్ తీసుకుంటే చెప్తుంది రంజన్ కుమార్ యాదవ్ ఏం చేసిండో చెప్తారు అలా ఆయన అంటాడు ఎక్కని కుట్టలేదు ఎక్కని మేము ఎక్కడెక్కడ పోయిందో మాకు తెలుసు అందరి వీరాకుమార్ తల్లికి రోజు విన్నవించుకోవాలి ఆ కమిటీలో అందరి దగ్గరికి పోవాలి అంతోని దగ్గరికి పోవాలి అందరి దగ్గర పోయి తెలంగాణ ఈయన తల్లి పిల్లలు చచ్చిపోతున్నారు ఆడ ఆగమాగమంగళంతా ఉద్యమాలు అవుతున్నాయి కాంగ్రెస్తోనే మేము ఉన్నదే కాంగ్రెస్ ఎంపీలు వేరే వాళ్ళు ఎవరు లేరు కదా టీఆర్ఎస్ ఎంపీలు ఉండారు అప్పుడు ఎవరు కేసీఆర్ ఒకటి విజయశాంత్ ఉండే ఆమె రాలే అంటే విజయశాంత్ ఒకటి ఉండే ఈయన ఉండే వాళ్ళతో ఏమైతే ఒక రోజు సపోర్ట్ చేయలే పార్లమెంట్లో 3 నెలలు లొల్లి పెడితే వేరే పార్టీ వాళ్ళందరూ మా 3 ఏళ్ళ దాకా రోజు పార్లమెంట్ ఒకటే లొల్లి జాయింట్ పార్లమెంట్ని నడవనీయకుండా నల్ల బ్యాసులు పెట్టుకున్నాం మోటి పార్లమెంట్ చరిత్ర లేదు బ్యానర్లు పట్టుకున్నాం నల్ల జెండాలు పెట్టినాం అన్నీ చూపించినాం పెట్టి చూపిస్తే అంత లొల్లి అంత చేసి ఆడ ఉండే పార్లమెంట్లో ఉండే ప్రతి ఊడిసేటోని కాడికి సైకిల్ ఇష్టానికి కాడికి అందరూ మమ్మల్ని చూడగానే వాళ్ళు అలవాటైపోయి జై తెలంగాణ అనుకుంటే మమ్మల్ని అంటే తెలంగాణ వాళ్ళు ఇలానే వాళ్ళ నోటికి అట్లా అబ్బిపోయింది అంటే అర్థం చేసుకో పార్లమెంటు ఆ గోలలో ఇప్పటికీ ఉండొచ్చు ఆ సప్పుడు అన్ని వరుతుంటివి జై తెలంగాణ ఇవ్వాలి సోనియా గాంధీ నాయకత్వం వరదిల్లాలి అందరూ అయితే పార్లమెంట్లో ధరణి దద్దరిల్లేలా దిక్కులు పిక్కటిల్లేలా పంచాయత్ చేసినాం తెలంగాణ సాధించినాం ఇవాళ తెలంగాణ ఇచ్చింది కూడా మా సోనియమ్మ మా తల్లి మా దేవత అని మరి పెద్ద మనిషి అంజన్ కుమార్ యాదవ్ అంటుండు దాంట్లో డౌటే లేదు ఈరోజు ఆ బండి సంజయ్ ఇంకెవరెవరు ఏదో చెప్తున్నారు మీ మీద తెచ్చినాం తెలంగాణ ఇంకెవరు చేసి ఏడు తెచ్చినా మీ నాయకుడు నిన్న మొన్న తిడుతుండు తెలంగాణ ఎట్లు ఇచ్చిర్రు దర్వాజాలు పెట్టి ఇచ్చిర్రు తల్లిని చంపించిర్రు ఇవన్నీ ఇంకోడాన్ని ఎంపీ మాట్లాడుతూనే ఉన్నాడు పాకిస్తాన్ చేసి దానికి ఏం అవసరం అంటే ఇంకా వాళ్ళకు జలసి ఉన్నది తెలంగాణ ఇచ్చినది సోనియా గాంధీ మీద అహంకారం ఇప్పటికి వస్తుంది సోనియా ఎప్పుడన్నా గల్లీ నుంచి ఢిల్లీ దాకా కొట్లాడినాడు ఏడ కొట్లాడినా తెలంగాణ గురించి బీజేపీ వాళ్ళు ఎన్నడు కొట్లాడలే అప్పుడు ఆమెకు ఆ పిల్లలు ఇట్లా చచ్చిపోతున్న సుష్మా స్వరాజ్ మేము చెప్పినమ్మా నువ్వన్నా అపోజిషన్ లీడర్ నువ్వు ఆడ వాతావరణం పేపర్లో చదువుతున్నావు నీకు తెలియదా అంటే ఆమె అన్నది ఆమె తెలంగాణ జై తెలంగాణ అని అనలే కానీ సపోర్ట్గా ఆ రోజు న్యూట్రల్ అయిపోయింది అంతేగాని మా సుష్మా స్వరాజ్ కొట్లాడింది ఆయన కొట్లాడితే వచ్చింది ఈయన ఎవరు కొట్లాడితే రాలేదు కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడితే వచ్చింది పార్లమెంట్లో సోనియా అమ్మ ఇచ్చింది తెలంగాణ పార్లమెంట్లో లొల్లి వేస్తేనే నువ్వు 540 మంది ఎంపీలకు తెలవాలి కదా అందులో వేరే రాష్ట్రాల్లో ఉంటారు కదా ఉట్టే అనగంగానే ఇస్తారు తెలంగాణ ఇస్తే వేరే మహారాష్ట్ర 2 తుకడలు చేయమంటాడు ఇంకోటి రేపు గుజరాత్లో ఉండంటాడు
ఇలా ఉన్నది ఆ కొట్లాట 60 ఏళ్ళది ఇప్పటిది కాదని చెప్పి పార్లమెంట్లో నీకు డిబేట్లో పాల్గొనేది సర్వే సత్యనారాయణ ఇంకెవరు మాట చెప్పు టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినా ఒకసారి రవీంద్ర నాయక్ మాట్లాడితే ఆయనను బయట బట్టల విషయాలు కొట్టిరా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరిని లేదు ఓన్లీ చక్కగా చూసిన నరేందర్ భాయ్ సాబ్ ఉండే ఆయన తెలంగాణను మెల్లగా ఆయన ఇక్కడ కాగానే ఆయనను పక్కకు చెప్పి రాలేదా ఆయన తెలంగాణ ఆయనది ఏం ఆయన ఒక పార్టీ ఉండే ఆయన మర్జీ చేసినాక ఆయన రోడ్డు మీద తెచ్చిర్రు ఆయన మీద ఏదో అలిగేషన్ పెట్టి ఆయనను పాస్పోర్ట్లో ఏదో పెట్టి ఆయనను భర్తలు చేస్తుంది అన్నీ ఎవ్వరు మా అమ్మగడ ఒక పెద్ద మనిషి నాకు మొత్తం చరిత్ర తెలుసు కన్నమ్మ బాధలు పడ్డోళ్ళు చాలామంది వాళ్ళ పార్టీ కోసం తెలంగాణ గురించి టీఆర్ఎస్ పార్టీ బునాదుల కాడికేసి ఉన్నోళ్ళు నాకు పెద్ద మనిషి అక్కడ సమయందా చెప్తున్నాను వాళ్ళకి ఇంకా చాలా ఉంది వాళ్ళ ఆమినేషన్ మెటీరియల్ వాళ్ళు ఎంత తీసుకు ఈడ అన్ని ఉద్యమాలు లేపుతుండే రిజల్ట్ చేస్తుండే కలెక్షన్లు పెడుతుండే కలెక్షన్ ఆంధ్రలో సినిమాలు నడవని చేద్దామని ఆంధ్రలో స్కూల్ దగ్గర కలెక్షన్ ఆ నిన్న మొన్ననే బాలకృష్ణ అని ఏం మాట్లాడి రాయలు పట్టాలు వీకురు ఎట్లా రావు అది తగలబెట్టు పైసలు ఎట్లా రావు చూస్తా అన్నాడా రెడ్ హ్యాండ్గా చెప్తుండు కదా అయితే తెలంగాణ ఉద్యమంలో ఎన్ని చేయకుండా చిట్టాల్సిన పనులు చేసేదనే వచ్చి కదా ఆలోచించు పాతదే ఇది కథ అప్పుడు ఉద్యమం లెక్క పోయింది ఇప్పుడు కాదు కదా పట్టాలు వీకేనంటే ఎవరు చచ్చిపోతారు రైళ్లలో పోయేటోళ్ళు గరీబ్ వాళ్ళు మిడిల్ క్లాస్ పైసా గల్లోళ్ళు ఫ్లైట్లో పోతారు ట్రైన్లో పోయేటోళ్ళు అంతా మధ్య తరగతులు వాళ్ళని పట్టాలన్నీ వీకురు అని చెప్తుండే ఆయన ఉసి కలుపుతుండు కదా కుల్లా బాగా కొట్టి అంటారు ఎవడనంటారా దేశద్రోహులు అంటారు ఎట్లా ఉంది కాల్చి పైసలు ఎట్లా రావాలో చూస్తూ అంటున్నారు అంటే అప్పుడు అన్ని కలెక్షన్లు ఇట్లనే పెట్టారు వీళ్ళు ఇది చేసి ఉద్యమం తెలంగాణ రావాలని చిత్తశుద్ధి లేకుండా వీళ్ళకు ఈ దుకాణం కంటిన్యూ చేసుకుంటూ పోవాలని ఉండే అందుకోసం పార్లమెంట్లో మీరు రాలేడు ఆయన తెలంగాణ బిల్లు పైసా అవుతుందా అని అనుకోలేడు ఆయన సోనియా గాంధీ గీకిచ్చి పట్టిందని తెలియదు ఉట్టే కాలు ఉద్యమాన్ని జింద పెట్టుకుంటే నేను దుకాణం నడిపిద్దామని చూసిండు తెలంగాణ బిల్లు పాస్ చేసా పరిశాన్ అయిపోయాడు మర్జీ చేస్తా అది చేస్తా అన్నాడా లేదా పార్టీని మర్జీ చేస్తా అన్నాడు పార్టీ మర్జీ చేస్తా తెలంగాణ తల్లి మీ రుణం నడిచింది నాకు ఒక ముఖ్యమంత్రి అదో ఇదో అడిగిండు అది ఏమైందో కానీ బెడిసి కొట్టి చీడ దుకాణం పెట్టిండు సమయందా మొత్తానికి తెలంగాణ ఇచ్చిన దేవత సోనియమ్మ పార్లమెంట్లో ఎక్కువ కొట్లాడింది మా కాంగ్రెస్ వాళ్ళమే అంటే మా కష్టం మా తల్లి సోనియమ్మ దయాదాక్షిణ్యాలతో తెలంగాణ ఏర్పడ్డది ఏది ఇక్కడ అమరవీరుల బలిదానాలు కానీ ఉద్యమాలు కానీ రాస్తా రోకోలు కానీ మిలియన్ మార్చి కానీ సకల జన్మ సమ్మె కానీ అంటే ఇవన్నీ చూసి సోనియమ్మ కరుణించి తెలంగాణ ఇచ్చింది అనేది ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ అంటుండు. మరి 2 గంటలు ఫుట్బాల్ ఆడతారు 4 గంటలు అయినా గోల్ కొడితేనే అవుతుంది. గోల్ కొట్టింది మేము ఎంపీలము 4 కాలు రియాసత్ చేసుకుంటా వాళ్ళు ఆడుతుంటే అవుతుందా అలా కొట్టాలిగా బాల్ అంతే అవునా కదా అప్పుడే అవుతుంది బిల్లు పాస్ కావాలి కదా 2 సభలలో ఈ ఇంటికాడ కూకొని నువ్వు అది చేస్తే ఇది చేస్తే అవుతుంది బతుకమ్మ ఆడితే అవుతుంది ఈడ కొట్టాలను వాళ్ళ కొట్టాలిగా దక్క అలా దక్క కొడితేనే వచ్చింది దుకాణం సమయందా ఇంటికాడ ఉండి నువ్వు అవి చేసుకుంటా కలెక్షన్లు చేస్తే వస్తా తెలంగాణ పార్లమెంట్లో ఎంపీలం అందరం కాంగ్రెస్ ఎంపీలం పేర్లు చెప్పానా రాజగోపాల్ రెడ్డి బందా జగన్నాథం వీళ్ళందరూ రాజయ్య సురేష్ షెట్కర్ మధు యాష్కి పొన్నం ప్రభాకర్ ఇట్లా అందరూ ఉన్నట్టు సర్వే సత్యనారాయణ ఆయన కూడా పార్లమెంట్లో డిబేట్ చెప్పిండు ఎందుకు ఇవాళ తల్లి ఏం కాదు తల్లి మేము ఇద్దరమే పోయి ఆ రోజు ఒక రోజు ఆమె బర్త్డే రోజు మేము ఇద్దరమే పోయి పొద్దుగాల కాళ్ళ మీద పడి షాల్వా కప్పి తల్లి ఇవాళ నీ బర్త్డే ఉంది డిక్లేర్ చేయాలి ఎట్లా తల్లి ఇంటింటికి ఫోటో పెట్టుకుంటారు అంటే నగింది సాయంత్రం డిక్లేర్ చేస్తే దాన్ని మళ్ళీ గందరగోళం చేసిరు కదా ఆ రోజు రాత్రి డిక్లేర్ చేసింది కదా రాత్రి చేస్తారా అది చేస్తారా హంగామా చేసి ఆంధ్రాలో అంతా తగల పెడతాం లొల్లి చేయలే చంద్రబాబు రాత్రి అన్నీ చేసిరు గడబళ్ళు అందుకోసం జర్రా మళ్ళీ డేట్ తీసుకుంటాం ఆమె బర్త్డే రోజు డిక్లేర్ చేసినారు మేము అన్న రోజు మీ కాళ్ళు మొక్కి ఆ రోజు ఆనందం తల్లి నీ బర్త్డే ఆమె చెప్పింది ఇచ్చేసింది అయ్యింది మీరు ఆడ పోయి ఎక్కువ హంగామాలు చేయకూరి పటాకాలు టపాసాలు కొట్టకూరి
వాళ్ళకు మనం బాధ పెట్టిన మనసు నొప్పించే విధంగా చేయకూరి మిఠాయి తినిపిస్తే తిన్నట్టు చేసి తెల్లారి పోయి కలిస్తే నవ్వుకుంటా ఇక ఎమోషనల్ చేయకూరి ఎవరికి వాళ్ళు రెచ్చగొట్టేటట్టు చేయకూరి మీ ఇచ్చిన కదా నీకు అని చెప్పింది ఆమె అంతా ప్రౌడ్మెంట్గా ఉంది వీళ్ళు ఇవ్వాలి నేను చేసినాం మేము ఇచ్చినాం అన్నీ కాదు స్టార్టింగ్లో మీరు చేసిరు అది వేరే మెయిన్ గోల్ కొట్టింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అందరిని మెప్పియాలి కదా అన్ని పార్టీల వాళ్ళని మెప్పియాలి ఆ రోజు ఎంత పెద్ద గడబడి చేసారు పేపర్ స్ప్రే కొట్టారు పేపర్ స్ప్రే అని తెలిసింది తర్వాత అది పైజనా ఇంకేదైనా కళ్ళు పోయే యాక్సిజనా ఇది తెలియదు కదా ఇవన్నీ అయితే ఆ రోజు సుశీల్ కుమార్ సిండే ఆయన దళితుడు మీరా కుమార్ ఆవిడ నాకు సన్మానం చేస్తుంది ఆమె స్పీకర్ వీళ్ళందరూ చేసి ఇచ్చిర్రుగా తెలంగాణ. సరే ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ఇప్పుడు తెలంగాణ జనాలకు ఏం చెప్తున్నావు తెలంగాణ పుట్టినరోజు పండుగ సందర్భంగా? తెలంగాణ ప్రజలకు చెప్తున్నా మీరు ఎన్నటికి కూడా సూర్య చంద్రులు ఉన్నంత వరకు కూడా రెండో గలత్ ఫ్యామిలీలో ఉండకుండ్రి. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ తల్లిని మరవకుండి ఇంటింటి మనం గుర్తించుకుందాం. మంచి పరిపాలన కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ వాలింది. అది ఎట్లా ఉండే మీరు చూసి లక్షలాది కోట్ల అప్పుల పాలు చేసి మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇచ్చేసిపోయారు మాకు. ఇప్పుడు కూడా మేము అంతా చేస్తున్నాం కదా, సన్న బియ్యం ఇస్తూ ఉచిత బస్సు విరి ఎన్నెన్ని వాగ్దానాలు చేస్తున్నాం, ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. అప్పులోనే కదా అప్పులు అక్కడ మిత్తి కట్టాలి, ఇక్కడ ఇది దుకాణం. మీరు కూడా అప్పు చేసినాడగా ఇప్పుడు వాళ్ళు చేసినంత 4 లక్షల కోట్ల మీరు కూడా అప్పు చేసిరని ఆ కోళ్ళాగలు లెక్కలు కొడుతున్నాయి. ఆ కోళ్ళాగలి కొట్టిన కొని 10 ఏళ్లలో 8 కోట్లు ఒక్క కాళేశ్వరం 1 లక్ష కోట్లు మింగేసిరని చెప్తుంటే నువ్వు ఈడ పబ్లిక్లో పెడుతురు, పాత అప్పులు తీసుకురు, అవన్నీ ఉన్నాయి. అట్లా సీదా పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలి, 2 సభలలో పాస్ కావాలంటే ఉట్టిగా నేతదా వేరేళ్ళు బి సపోర్ట్ కావాలి. దేశంలో అందరు నాయకులను మెప్పించి తెలంగాణ బిల్లు పాస్ చేయించింది సోనియా గాంధీ. దానికి మేము కాంగ్రెస్ ఎంపీలం అందరం కూడా నిరంతరం ఫాలో అప్ చేసుకుంటా రోజు పార్లమెంట్లో లొల్లి చేస్తే మాకు వేరే పార్టీ వాళ్ళు కోపం అవుతుండే. हमारा क्वेश्चंस नहीं पूछने देते क्या हमारा क्या है तुम्हारा तेलंगाना बोलते चुप तेलंगाना लगा के हमारा टाइम बर्बाद कर दे रहा వాళ్ళు भी అవుతారు కదా వాళ్ళ సమస్యల గురించి వేరే రాష్ట్రాలకి వస్తారు. రాగానే 11 కాగానే స్కూల్కి లాగానే ఎట్లయితే బెంచ్ మీదకి స్పీకర్ రాగానే మేము ఒకటే చేయి తెలంగాణ అంటే మళ్ళీ అందరూ సంజాస్తే మళ్ళీ వచ్చి కూకోవాలి, మళ్ళీ తెల్లారితే మళ్ళీ అదే పాట రోజు పాడి ఇని చెవులు గల్లు గిల్లు అని. అప్పుడు ఇది ఎంత ఒక కథం చేద్దామని చేసేసింది ఆమె కూడా, సుష్మా స్వరాజ్. తెలంగాణ ప్రజలకు, బిగ్ టీవీ ప్రేక్షకులకు తెలంగాణ ఆవిర్భావ దిన శుభాకాంక్షలు. మీరందరికీ కూడా, బిగ్ టీవీ ప్రేక్షకులకు కూడా, తెలంగాణ ప్రజలకందరికీ కూడా ఈరోజు తెలంగాణ ఆవిర్భవించిన సందర్భంగా అందరికీ నా యొక్క శుభాకాంక్షలు, ధన్యవాదాలు. శరార్థి ఇక గిదుల్లా మొత్తానికైతే ఈ దండం పెడితే మరి మొయ్యిన మోతం పోయింది. ఇక మరి నాకు పెద్ద మనిషి అంజన్ కుమార్ యాదవ్కు పంచాయతీ అయితే ఎట్లా ఏంది ఏ కథ అంటే ఇక మరి ఆయన అట్లా అంటుండు. మరి నీ సంగతి ఏంటంటే ఈయన రాయమనే మంత్రం చెప్పుకొచ్చిండు. మొత్తానికి సోనియమ్మ దయ వల్ల తెలంగాణ వచ్చిందని పెద్ద మనిషి ఆంబాయం వెళ్ళబోసుకుంటుడు. మన బిగ్ టీవీతో ముచ్చట పెట్టి ఇంత రావసాకని ముచ్చట చెప్పినందుకు మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్లో పెట్టుర్రి. మీరు చూస్తూనే ఉంటారు బిగ్ టీవీ. కెమెరామెన్ వినోద్తో మీ నర్సయ్య తాత, అంజన్ కుమార్ యాదవ్ ఇల్లు.